18వ తేదీ గుడ్ ఫ్రైడే రోజు పోలా ఫంక్షన్ హాల్లో జరుగుతున్న బీసీ సభను బీసీ సోదరులు మరియు ధర్మారంలో అతిపెద్ద సంఖ్యలో ఉన్న చేనేత సోదరులు అందరూ కలిసికట్టుగా వచ్చి ఆ సభని జయప్రదం చేయాలని నేను ఈ మీడియా ద్వారా వేడుకుంటున్నానండి. ఎందుకంటే ముఖ్యంగా ఈ ధర్మారము గత 50 సంవత్సరాలుగా బీసీలకు ప్రతిపత్తి కాదు, చేనేతలకు ప్రతిపత్తి కాదు. కాబట్టి మనము బీసీలము ఇన్ని రోజులకు మన సత్యకుమార్ యాదవ్ గారిని మన ఎలక్షన్లో బీసీలు మరియు చేనేతలు ఏకమయ్యి అకుటిత దీక్షతో ఈ ఊళ్ళో చాలా క్లిష్టాన్ని గెలిపించుకునేదానికి మనం కృషి జరిపినాము. దాని ద్వారా అర్థమవుతుండేది ఏమంటే బీసీలు చేనేతలు ఏకమైతే ధర్మారంలోనూ ఈ రాష్ట్రంలోనూ సాధించుకోలేనిదంటూ ఏమీ లేదని మేము భావిస్తున్నామండి. ముఖ్యంగా ఈ సదస్సుకు ముఖ్య అతిథులు మన మినిస్టరు సత్యకుమార్ యాదవ్ గారు మరియు బీసీ మినిస్టర్ సవితమ్మ గారు మరియు పొరుగు నియోజకవర్గము కదిరి నియోజకవర్గము శ్రీ కందికుంటి ప్రసాద్ గారు మరియు మాజీ ఈ మినిస్టరు శంకర్ నారాయణ గారు మరియు మన ఎంపీ పార్థసారథి గారు ఎమ్మెల్సీ మంగమ్మ గారు తదితరులందరూ చేస్తున్నారు. కాకుండా విశేషంగా చెప్పుకోవాల్సింది ఏమంటే మనకు తెలంగాణ నుంచి మన నాయకులు విచ్చేస్తున్నారండి. ఈ బీసీ నాయకులు విచ్చేస్తున్నారండి. ఆయన రావడం వచ్చేసి మన అదృష్టం అండి. మరియు మన చిరంజీవులు గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు మానవ హక్కుల సభకు ఆయన అధ్యక్షులు వారు కూడా వస్తున్నారండి. ఇది చాలా విశేషంగా చెప్పుకోవాల్సిన విషయం అండి. వీరందరి సమక్షాన మన సభను మనము జయప్రదం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనము బీసీలమందరము ఇబ్బడి ముబ్బడిగా బీసీలు అందులోనే భాగమైన చేనేతలు ఇబ్బడి ముబ్బడిగా ఈ సభకు వచ్చి ఈ సభని జయప్రదం చేసుకోవాలా. ఎందుకంటే ఎన్నో కళ్ళు మనల్ని వీక్షిస్తున్నాయండి. ఈ బీసీలు పెట్టిన సభని జయప్రదం చేసుకోగలుగుతారా లేదా అని చాలా కళ్ళు వీక్షిస్తున్నాయండి. వాళ్ళందరికీ సమాధానంగా దయచేసి అందరూ ఇబ్బడి ముబ్బడిగా చాలా పుంకాలుగా గుంపులుగా వచ్చి మన సభను మనం జయప్రదం చేసుకుందాము. ఈ సభ ద్వారా మన ఐకమత్యాన్ని కూడా చాటుకుందాము. సుఖం వచ్చినా దేనికి వెనక్కి పోము, ఎవ్వరు భయపడిచ్చినా వెనక్కి పోము అని తెలిసిపోయేదానికే మనం ఈ సభను పెట్టుకుంటున్నాము. ఈ సభ ద్వారా మన ఐకమత్యాన్ని చాటుకోబోతున్నాము. అంతేకాకుండా ఈ సభకు మొట్టమొదట 9 గంటలకి ఈ ఎర్రగుంట సర్కిల్ నుంచి ర్యాలీగా బయలుదేరుతున్నాము. యువకులు కూడా అందులో ఇంచుమించు 1000 మంది పాల్గొంటున్నారు. ఇంకా యువకులు ఎవరు ఉత్సాహంగా ఉన్నారో వాళ్ళందరూ దయచేసి రండి. ఈ బీసీ జాతులకు చెందిన వాళ్ళు మరియు చేనేత జాతులకు చెందిన వాళ్ళందరూ దయచేసి యువకులందరూ వచ్చి ఈ ర్యాలీలో పాల్గొని మన సభను జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నమస్కారం అండి. అంటే రాబో రోజుల్లో బీసీలే రాజ్యాధికారానికి రావాలని చెప్పేసి ఈ యొక్క సంఘం ద్వారా మేము తెలియజేయాలనుకుంటున్నాము. అదేవిధంగా ధర్మవరంలోనే ఇంత క్రితం కానీ జరగబో రోజుల్లో కానీ బీసీలదే ఎక్కువ ఓట్ల శాతం ఉంది. కాబట్టి బీసీలే శాసన సభ్యులుగా ఇక్కడ రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ విషయాన్ని అన్ని కులాల వారు గుర్తించి దీనికోసమై కృషి చేయాలని చెప్పేసి అందరూ ఐక్యంగా ఉండి అందరూ సాధించుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నుంచి తెలంగాణ బీసీ నాయకులు శ్రీనివాస్ గౌడ్ గారు, ఐఏఎస్ చిరంజీవి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కేసరి శంకర్రావు గారు, అదేవిధంగా ఈ జిల్లా మంత్రులు సవితమ్మ గారు, సత్యకుమార్ యాదవ్ గారు, కందికుంట వెంకట ప్రసాద్ గారు, కదిరి ఎమ్మెల్యే గారు ముఖ్యులు రాబోతున్నారు. కాబట్టి ధర్మవరం ప్రజలందరూ బీసీలందరూ కదిలి రావాలని తెలియజేసుకుంటూ ధర్మవరం బీసీ సంక్షేమ సంఘం పట్టణ శాఖ కమిటీ తరఫున నేను విన్నవించుకుంటున్నాను.